అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మీరు గత మాసం నుంచి మరి కఠోర ఉపవాసాలు ఉంటూ అది పోయి ఎండాకాలమే, మరి ఎప్పుడు ఎండాకాలంలో వస్తుంది ఈ రంజాన్. గత 10 ఏళ్ళుగా కూడా నేను ఎప్పుడు తూచా తప్పకుండా ప్రతిసారి రంజాన్ బక్రీద్కు ప్రతిసారి ప్రార్థనలో పాల్పంచుకుంటున్నాను. ముస్లిం సోదరులు ఇళ్ళకి పోతాం, వాళ్ళ దావతులు స్వీకరిస్తున్నాం. ఈరోజు మరి అట్లాంటి రంజాన్ సందర్భంగా ఈరోజు మళ్ళీ 1 రోజుల ఉపవాస దీక్ష ఈరోజు విడిచి మరి అల్లా ప్రేయర్స్ ఇక్కడ ఈద్గా దగ్గర చేసుకొని, మరి భువనగిరిలో అక్కడ చెరువుకట్ట కింద కూడా చేసుకొని, కొత్త ఈద్గాలో కూడా మరి ఇక్కడ కూడా ఈద్గా మైదానంలో వేలాది మంది ముస్లిం సోదరులు మరి అల్లా దీవెనలు తీసుకుంటారు. సరే, ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అల్లా దీవెనలు దువా ఉండాలని కోరుకుంటూ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరి అల్లా దువా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని కులాలు మతాలు అందరికీ కూడా ఈరోజు సంక్షేమం అభివృద్ధి కూడా సమపాలనలో చేసే కార్యక్రమం చేస్తున్నారు. నిన్ననే సన్నబియ్యం కూడా ప్రతి ఒక్కరికి దొడ్డు బియ్యం సన్నబియ్యం కూడా స్టార్ట్ చేసిండ్రు. మరి ఎందుకంటే దొడ్డు బియ్యం అంతకు తినకపోయింది, సన్నబియ్యం కూడా ఆరంభమైంది. అట్లా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చే కార్యక్రమం మొదలవుతూ ఉన్నది, రేషన్ కార్డులు మొదలవుతున్నాయి. ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలకు కూడా మరి అల్లా దువా ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. మా సోదరుడు చెప్తుండు, రాజీవ్ యువ వికాసం కూడా ముస్లిం సోదరులకు కూడా, మైనారిటీలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు, అట్లే ఈబీసీలకు ఈబీసీలకు కూడా ఈ యువ వికాసం పథకం చేసే కార్యక్రమం కూడా 1,00,000 నుంచి 5 లక్షలకు 6,000 కోట్లతోటి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టారు. ఆ కార్యక్రమం జరుగుతుంది. అందరికి కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రంజాన్ అంటే హిందూ ముస్లిం బాయి అన్నదానికి ఇది నిదర్శనం. వరుసగా హిందూ పండగ, తర్వాత ముస్లింల పండగ, అందరూ హిందూ ముస్లిం తేడా లేకుండా అందరూ జరుపుకున్న పండుగలుగా ఈ 2 పండుగలు నిలిచిపోతున్నాయి. కఠోర ఉపవాస దీక్ష అనంతరం ఈరోజు రంజాన్ పండుగ చేసుకున్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా, జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారితో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. భువనగిరిలో ఉన్నటువంటి ఈద్గాలో అందరూ కూడా హిందూ ముస్లిం బాయి అనేది తరతరాలుగా వస్తున్నటువంటి సంస్కృతిని మనం నిలబెట్టే విధంగా ముందు కూడా చేయాల్సిందిగా, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వం అందించేటటువంటి అన్ని సంక్షేమ పథకాలను కూడా మీరు అందుకోవాల్సిందిగా, దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సబ్కో ఈద్ ముబారక్.